గారు మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎన్డీఏ కూటమి గెలుపు ఎలా తీసుకోవాలి, ఎవరెవరు ముఖ్య అతిథులుగా బీజేపీ నుంచి వస్తున్నారు? గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరొక 20 నిమిషాల్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:40కి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు, అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షులు జేపీ నడ్డా గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అలాగే శ్రీనివాసవరావు గారు, అలాగే మా పార్టీ అఖిల భారత సంఘటన ప్రధాన కార్యదర్శి సంతోష్ జీ గారు, శివప్రకాష్ జీ గారు, వీరంతా కేంద్ర పార్టీ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇప్పటికే విజయవాడ చేరుకోవటం జరిగింది. ఈ విధంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వీరు రాబోతూ ఉన్నారు. అంటే కూటమి విజయం ఎలా చూడాలి, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కొంత పుంజుకుందని చెప్పుకోవాలి, ఎట్లా ఉంది? ఏదైతే గౌరవ నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర నిధులు ఇవ్వటం గురించి కానివ్వండి, మరో పక్క గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలనకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈ గత ప్రభుత్వం ఓటును చీలనివ్వకుండా మన ఎన్డీఏ ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదు అని ప్రజలు నమ్మారు. అలాగే మా 3 పార్టీలు సంయుక్తంగా కూడా గ్రామ స్థాయి నుంచి అలాగే అసెంబ్లీ పార్లమెంటు స్థాయి వరకు మా అందరూ సమన్వయంతో పనిచేయటం, ఆ విధంగా కార్యకర్తల కృషి కానీ అలాగే రాష్ట్ర ప్రజలు కూడా రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తే అభివృద్ధి చెప్పాము. ఆ విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాలు రాలని ప్రజలు కోరుకున్నారు. దాని ఫలితంగానే ఈరోజు ఈ విజయం. ప్రజల ఆకాంక్షలను వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం